జగిత్యాల జిల్లా కోరుట్లలోని చారిత్రక గడి బురుజు పరిరక్షణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. గడి బురుజులను కాంగ్రెస్ కు చెందిన కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోరుట్ల చరిత్రకు అస్తిత్వానికి ప్రతిగా నిలిచిన 11వ శతాబ్దం నాటి బురుజు గడి కబ్జా కోరుల్లో చిక్కుకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ దేవత మైసమ్మ ఆలయం, అరుదైన మెట్ల బావి ఉన్న ఈ గడి రాష్ట్రంలోని అరుదైన చారిత్రక కట్టడాల్లో ఒకటని ఎమ్మెల్యే తెలిపారు. గడి బురుజుల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా సహించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు దాంట్లో ఆర్కియాలజికల్ సైట్ లాగా చేసి ఈ మధ్య సడన్గా 15 feet 15 meters adjacent to the structure గత కొన్ని రోజులుగా మా దగ్గర మా కొరుట్ల అస్తిత్వం అయినటువంటి, కొరుట్ల చరిత్ర అయినటువంటి, కొరుట్ల హిస్టరీ అయినటువంటి మా బుర్జుగడీల ల్యాండ్ని కొందరు మంది దానిపై కన్నేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గడి బుర్జులో 11th సెంచరీ 1100 సెంచరీలో, అంటే కనీసం 1000-1200 సంవత్సరాల క్రితము అక్కడున్న స్టెప్ వెల్, అంటే అక్కడ మెట్ల బావి ఉంది. ఆ చరిత్ర కలిగిన మెట్ల బావి చాలా తక్కువ, దేశంలోనే మన రాష్ట్రంలోనే తక్కువ ఉన్నాయి. అలాంటి చరిత్ర కలిగిన మా గడి బుర్జిని ఇవాళ కొందరు మంది కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే మా గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ కూడా అక్కడే వెలిసింది. మా కొరుట్ల గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ తల్లి కూడా అక్కడే వెలిసింది. అలాంటి మైసమ్మ తల్లి ఉన్న కాడ ఇవాళ దొంగల కళ్ళు పడ్డాయి. సోషల్ మీడియాలో రీల్స్